ఫ్రెండ్స్, ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి విజయ్ పొలిటికల్ గాను, అలాగే తన పర్సనల్ లైఫ్‌లోను గనక మనం గమనించినట్టయితే. ఎందుకనంటే ఇక్కడ త్రిషకి మొదటి భార్య సంగీత ఫోన్ చేసింది. కారణం ఏంటి అంటే మామూలుగా మనం మీడియాలో గనక చూసుకున్నట్టయితే ఎప్పుడైతే విజయ్ గెలిచాడో తమిళనాడులో ఇంక గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతున్నాడో అప్పుడు త్రిషకి డిప్యూటీ సీఎం పోస్ట్ అని, అలాగే ప్రమాణ స్వీకారం రోజునే త్రిషకి విజయ్‌కి పెళ్ళని ఇలా రకరకాల వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇది పరోక్షంగా విజయ్ వారసుడిని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు గమనించినట్టయితే ఇక్కడ సంగీత తను లండన్ వెళ్ళిపోయింది. తను విడాకుల కోసం పిటిషన్ అయితే వేసింది. ఇంకా విడాకులైతే మంజూరు అవ్వలేదు. కానీ తను లండన్ వెళ్ళిపోయిందనమాట. లండన్ వెళ్ళిపోవడంతో ఇక తన పెద్ద కొడుకు అంటే సంజయ్‌కిను, విజయ్‌కి కూడా పడటం లేదు. ఎందుకు? తన తల్లి కారణంగా. అయితే ఇక్కడ విషయంలోకొచ్చినట్టయితే మనం ఏం అంటే ఇక్కడ తను ఏమనుకుందంటే ఎప్పుడైతే తన కూతురు అంటే విజయ్ కూతురు దివ్య తన తల్లిని, తండ్రిని కలపాలి. ఎలాగైనా సరే తండ్రి కొడుకుల మధ్య అంటే విజయ్, సంధ్య మధ్య గొడవలు తీసేయాలని చెప్పేసి చాలా దృఢ సంకల్పంతో నిలిచిందనమాట. ఈ నేపథ్యంలో త్రిషకి ఫోన్ చేసి ఇక పొలిటికల్‌గా నీకు ఇంట్రెస్ట్ ఇప్పుడు త్రిష రూమర్స్ గనక రెస్పాండ్ అవ్వలేదనుకోండి. అప్పుడు ఏమనుకుంటారు అందరూ? త్రిషకి ఇష్టమే. విజయ్ క్యాబినెట్‌లో ఏదో ఒక రకంగా తను ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. విజయ్ దానిలో. అయితే తనేమి మాట్లాడట్లేదు. త్రిష ఏం మాట్లాడట్లేదు కాబట్టి ఇక దీనిపైన సంగీత స్పందిస్తూ మాది దాదాపుగా 25 ఏళ్ల బంధం. 25 ఏళ్ల నుంచి విజయ్ నా భర్తగా ఉంటున్నాడు. ప్రపంచానికి మేమిద్దరం భార్యాభర్తలం. అలాగే మాకిద్దరు వారసులు ఉన్నారు. ఇప్పుడు విజయ్ తమిళనాడు ప్రజల్ని ముందుకు నడిపించే కీలక బాధ్యత తీసుకున్నాడు. ఇటువంటి సమయంలో వేరే వాళ్ళ జోక్యం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు నిజానికి ఇటువంటి విషయాలను పట్టించుకోకపోయినప్పటికీ కూడా విజయ్ వారసుడైన సంజయ్‌కి ఖచ్చితంగా విజయ్ అన్యాయం చేయడు. సో, ఇటువంటి పనుల్లో నువ్వు దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు అని. మీ వల్లే మా కుటుంబంలో గొడవలు వస్తున్నాయని. దయచేసి నువ్వు ఈ విషయాన్ని గమనించాలని. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద మనసు పడేటప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి అంటూ చాలా ఎమోషనల్ అయిపోయిందంట విజయ్ భార్య సంగీత. ఎందుకంటే విజయ్ భార్య సంగీత కూడా విజయ్‌ని ప్రేమించే పెళ్లి చేసుకుంది. నిజానికి తను ఒక గ్రేట్ ఫ్యాన్ అనమాట సంగీత విజయ్ గారికి. విజయ్ సినిమాల్ని చూసి తను ఇంప్రెస్ అయిపోయింది. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. ఆమెకు లండన్ పౌరసత్వం కూడా ఉందనమాట. అంటే లండన్ సిటిజన్‌షిప్ కూడా ఉంది. యూకే సిటిజన్‌షిప్. సో, తను ఎంతో అద్భుతమైన ప్రేమను విజయ్‌కి పంచింది. విజయ్ మొదటగా తను ప్రేమించకపోతే చాలా ఇష్టపడి ప్రేమించి నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ప్రేమను తీసుకుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళ లైఫ్‌లో త్రిష వచ్చిందో ఇక విజయ్ అలాగే తిను విడిపోయారనమాట. అందరూ ఏమంటున్నారంటే ఎంజీఆర్, జయలలిత ఇలా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.